ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హైదరాబాద్. సో నౌ తెలంగాణ రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. అదేంటి అంటే హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సబార్డినేట్ కోర్టులలో వివిధ స్థాయిల్లో ఉద్యోగులకు కొత్త నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేస్తారు. మిగతా వాళ్ళు ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేస్తుంటారు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సిలబస్ చాలా 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 ఈజీ సిలబస్. ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ మీరు ఒక్కసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో పేపర్ ఉంది, ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి అనేసి. 100 మార్కులకు పెట్టబోయేటటువంటి ఎగ్జామ్లో 40 మార్కులు ఇంగ్లీష్ నుండి వస్తాయి మీకు. ఈ 40 మార్కులకు సంబంధించి మన దగ్గర కోర్సు అనేది స్టార్ట్ చేస్తున్నాం. మేబీ మనకి మండే ఆర్ థర్స్డే రోజున కోర్స్ స్టార్ట్ అవుతుంది. డీటెయిల్స్ మాత్రం ఇప్పుడు చెప్తున్నాం, రైట్. థర్స్డే రోజున మీకు స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే ప్రీవియస్ పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో అవి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి తెలంగాణలో కొత్త నోటిఫికేషన్, హైకోర్టు మరియు సబార్డినేట్ కోర్టులలో ఉద్యోగాలు. మరి ఇక్కడ చూడు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పేటటువంటి క్రమంలో టీఎస్ హైకోర్టు, డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్సులలో నాన్ టెక్నికల్ పోస్టులు అనేవి 1277 పోస్టులు ఉన్నాయి. నాన్ టెక్నికల్ పోస్టులు, టెక్నికల్ కాదు, నాన్ టెక్నికల్ పోస్టులు 1277 పోస్టులు ఉన్నాయి. ఏంటివి వస్తున్నాయి అందులో అనేసి అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అనే ఈ ఉద్యోగాలకై నోటిఫికేషన్ వెళ్ళడం జరిగింది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేసి టెంటేటివ్ డేట్గా మంత్గా మనకు ఏప్రిల్ 2025 అనేసి అన్నాడు. అంటే దాదాపు ఇప్పటి నుంచి నువ్వు కౌంట్ చేసుకుంటే 4 నెలల కాలం, 4 మూల 12, 120 రోజులు ఉన్నాయి మీ హ్యాండ్లో. సో ప్రిపరేషన్ ఇప్పటి నుంచి చాలా షార్ప్గా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవ్రీడే ఒక క్వశ్చన్ పేపర్ మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ టెక్నికల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 184 టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. దాదాపు 184 టెక్నికల్ పోస్టులు అంటే ఇదొక 12, 13, సో దాదాపు 1400 చిల్లర పోస్టులు మొత్తం. స్టెనోగ్రాఫర్ అని, గ్రేడ్ 3 అని, కాపీయిస్ట్ అని ఈ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అనేసి అంటే జనవరి 2వ తారీఖున రిలీజ్ అయింది. సో అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేసి అంటే జనవరి 8వ తారీఖు నుంచి అప్లికేషన్లు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పటి వరకు అనేసి అంటే జనవరి లాస్ట్ అంటే 31వ తారీఖు వరకు, 8వ తారీఖు నుంచి ప్రారంభించి 31వ తారీఖు వరకు మీకు టైం ఉంది, రైట్. ఈ మంత్ ఎండింగ్ వరకు, జనవరి ఎండింగ్ డే 31వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, రైట్. ఎప్పటి నుంచి? 8వ తారీఖు నుంచి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేసి అంటే ఇవి ఏప్రిల్ 2025లో ఉంటుంది ఎగ్జామ్. అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ అనేసి ఇందులో 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్కు సంబంధించి ఏమేమి ఉంటాయి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను ప్రతి వీడియోలో రేపటి నుంచి 1 by 1 మీకు ఇది చేస్తూ ఉంటా. సో ప్రీవియస్ 2022లో అదేవిధంగా 19లో జరిగినటువంటి ఎగ్జామ్స్, హైకోర్టు పెట్టినటువంటి ఎగ్జామ్స్లలో ఏ క్వశ్చన్స్ అయితే ఇచ్చారో డీటెయిల్డ్ వేలో మనం ఎవ్రీడే వీటిపైన మాట్లాడుకుందాం. ఎవ్రీడే ఆ 40 క్వశ్చన్స్లో దాదాపు ఒక 10-15 క్వశ్చన్స్ ఎవ్రీడే చెప్పుకుందాం. మిగతావన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో హైకోర్టు టోటల్ వ్యాకెన్సీస్ హైకోర్టులో అయితే, మిగతావి ఇంతకుముందు మనం మాట్లాడినవి ఏవైతే ఉంటాయో అవి సబార్డినేట్ కోర్టులకు సంబంధించి. ఇది హైకోర్టులో 212 పోస్టులు ఉన్నాయి. కోర్టు మాస్టర్, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్టు, కాపీయిస్టు, సిస్టమ్ అసిస్టెంట్ ఆర్ ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్టులకి, రైట్, 212 పోస్టులు కేవలం హైకోర్టులో మాత్రమే ఉన్నాయి. సో ఈ 3 రకాలైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికన్నిటికీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. అదే మనం సిలబస్ చెప్పాం. 100 మార్కులకు జరగబోయేటటువంటి ఎగ్జామ్లో 40 మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది. ఆ ప్రీవియస్ పేపర్లు మీరు ఒక్కసారి చూసినట్లయితే ఆ ప్రీవియస్ పేపర్లో
ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషనల్ క్లాజెస్, అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి, కంజంక్షన్స్కు సంబంధించి, హెల్పింగ్ వర్బ్స్ యూసేజెస్కి సంబంధించి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, క్వశ్చన్ ట్యాగు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఎర్రర్ లొకేషన్, సినానియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, అదేవిధంగా స్పెల్లింగ్స్, ఈ టాపిక్ల నుంచి డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే టిఎస్ హైకోర్ట్ 2022 ఎగ్జామినేషన్ లో టోటల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అంటే తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్కి జరిగినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు 2022లో జరిగినటువంటి ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగనే తెలంగాణ స్టేట్ హైకోర్టు ఎగ్జామినర్ అనే పోస్టుకు జరిగినటువంటి ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది. తెలంగాణ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు జరిగినటువంటి ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది. తెలంగాణ హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు జరిగినటువంటి ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది. సో తెలంగాణ హైకోర్టు ప్రాసెస్ సర్వర్ అనే పోస్టుకు జరిగిన ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి రావడం జరిగింది. సో మనకు ఈ ప్రీవియస్ పేపర్లో అంటే 2022లో అంతకుముందు 2019లో జరిగినటువంటి ఎగ్జామ్స్లలో ఏ క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందో అవన్నీ కూడా మీకు మన యాప్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు చేయాల్సిన పని ఏంటి అని చెప్పినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే డిఫరెంట్ టాపిక్స్ బాగా ప్రిపేర్ అయ్యి దానిపైన ప్రాక్టీస్ బిట్లు వీలైనన్ని ప్రాక్టీస్ బిట్లు చేయండి. రైట్. అయితే హైదరాబాద్లో మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసులు మొదలవుతున్నాయి. కోచింగ్ క్లాసెస్ ఎక్కడ అంటే కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మార్నింగ్ ఈవినింగ్ బ్యాచ్లు అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అంటే దాదాపు మీకు 25 టాపిక్ల వరకు 25 టాపిక్స్ వరకు ఉంటాయి. ఆ టాపిక్స్ సంబంధించి ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఆ టాపిక్లో మీకు ఒక ఎగ్జామ్ నిర్వహించి వాటికి ఆన్సర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రైట్ మిగతావన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ పైన దాదాపు ఒక 250 బిట్లు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఒక కంటెంట్ ఒక టాపిక్ డీటెయిల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో 25 టాపిక్స్ ఉంటాయి. రైట్. ఈ 25 టాపిక్స్ అంటే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అదేవిధంగా కంజంక్షన్స్, హెల్పింగ్ వర్బ్స్ యూసేజెస్, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఎర్రర్ లొకేషన్, అలాగనే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని, క్లోజ్ టెస్ట్ అని, ఫిల్లర్స్ అని, సినానియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, అదేవిధంగా మనకు రైమింగ్ వర్డ్స్, హోమోఫోన్స్ ఇవన్నిటిపైన మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ప్రతి దాంట్లో మళ్ళీ ఒక 250 క్వశ్చన్స్ మీరు మీ దగ్గర చేయించడం జరుగుతుంది. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా రైట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 100 డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక 150-200 వరకు యాప్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 25 టాపిక్లను దాదాపు 45 డేస్లో పూర్తి అవుతుంది. ప్రస్తుతానికి మనకు మార్నింగ్ బ్యాచ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ ఈ రెండు స్టార్ట్ అవుతుంటాయి. మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిలబస్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్స్ ఉంటుంది, తర్వాత ఆ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ ఉంటుంది. సో ఈ ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఫీజు ఎంత అనేసి అంటే 4000 రూపీస్ ఫీజు ఉంటుంది. మన యాప్లో అంటే డైరెక్ట్గా క్లాసులు వినాలనుకునేటటువంటి వాళ్ళకి ఎవరైతే కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో చాలా సిస్టమేటిక్ వేలో వాళ్ళకి 4000 రూపాయలు ఫీజు ఉంటుంది.
కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక డౌట్ అక్కర్లే, మీకు 1 మార్కు కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు. ప్రతి టాపిక్లో చాలా డీటెయిల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. 100 మార్కులకు పెట్టబోయేటటువంటి ఎగ్జామ్లో ప్రతి ఒక్క మార్కు కూడా అత్యంత కీలకమైంది ఉద్యోగ సాధనలో. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ను అడిగి కనుక్కోండి. ఒకరోజు మీరు డెమో వినండి, ఆ తర్వాతనే మీరు ఫాలో కండి, జాయిన్ అవ్వండి. సో మంచి డెసిషన్ తీసుకోండి. కొత్త సంవత్సరం. సో మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయింటారు, రాసింటారు. కొంతమంది నర్వస్గా ఉంటారు, జాబ్ వస్తుందో రాదో అని, రైట్. అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచైనా రియలైజ్ కండి. సిస్టమాటిక్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంటు, సీరియస్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంటు, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ఒక యజ్ఞంలాగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అంతేగాని డిజార్డర్లో ఒక ప్లాన్ అంటూ లేకుండా, ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మీరు అప్రోచ్ మీది లేకుండా ప్రిపరేషన్ కొనసాగించవద్దు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్. ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో, ఒక ప్లాన్ ప్రకారం మీరు ముందుకెళ్ళండి. 100% మీకు జాబ్ వస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగా రాయలేదో, ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ సరిగా రాయలేదో, ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగించి 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి, రైట్, ఏదో సమ్ రీజన్స్ వల్ల జాబు 1-2-3 మార్కులతో మిస్ అయినారో వాళ్ళందరూ కూడా, రైట్, ఇది ఒక గొప్ప 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 అవకాశం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్. నా దగ్గర ఓన్లీ ఇంగ్లీష్కు సంబంధించి క్లాసులు ఉంటాయి. ఒకరోజు మీరు వినండి. హైదరాబాద్లో ఉండేవాళ్ళు, రైట్, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. మరిన్ని వివరాలకు గుర్తుపెట్టుకోండి, 9391057113, రైట్, దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గర 9391057113. అది నాది. 9030 ఈ ఒక్క నెంబర్ చాలు. ఈ నంబర్కి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి, కాల్ చేసి మాట్లాడండి, రైట్. సో నేను చెప్పేది ఫైనల్గా ఏంటి అనేసి అంటే, జరిగేదేదో జరిగిపోయింది. ప్రతి టాపిక్ను ప్రీవియస్ పేపర్లు ముందర పెట్టుకొని ఎలాగ ఇచ్చారో నెక్స్ట్ ఎలాగ రాబోతాయి అనేది అబ్జర్వ్ చేసి, గమనించి, ఒక సిస్టమేటిక్ ప్లాన్ వేసుకొని ముందుకు పోండి. నేను ఇక్కడ ఎలా చేస్తాను ఏంటి అంటే, ఒక టాపిక్ సంబంధించి మీకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఆ ఎగ్జామ్లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే వాటిని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, మళ్ళీ ఒక 150 బిట్స్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. మీ దగ్గర రాయించడం జరుగుతుంది. మీకు వాటికి ఆన్సర్స్, సొల్యూషన్స్ వినిపించడం జరుగుతుంది. ఆ ప్రకారం ముందుకెళ్ళడం వల్ల ఎలాంటి బిట్ అయినా మీరు సునాయాసంగా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా, రైట్. సో ఎవరైతే కొత్తగా ఇప్పుడు వింటున్నారో, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనం జనవరి 1 సందర్భంగా కొద్దిగా ఆఫర్ ఇచ్చాం. అది ఇవాళ మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళు చూసిన వాళ్ళు గమనించి వాటిని పర్చేస్ చేసుకోవాల్సిందిగా, మీకు అవసరం అనుకుంటే చేసుకోవాల్సిందిగా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని నేను మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. సో ప్లీజ్ డౌన్లోడ్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ అండ్ సబ్స్క్రైబ్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా కేవీఆర్ ఫర్ ఎగ్జామ్స్. సో మనకు 2 కేవీఆర్ ఫర్ ఎగ్జామ్స్ అనేది ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అలాగనే కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనేది ఇంకోటి. ఈ 2 టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ 2 టెలిగ్రామ్ ఛానల్స్లో మీరు జాయిన్ అవ్వండి. తద్వారా ఎవ్రీడే బిట్స్, ఒక 5 బిట్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ ప్రకారం మనం ముందుకెళ్తూ ప్రిపరేషన్ కొనసాగిద్దాం. సో ఈ 2 కంపల్సరీగా ఫాలో కండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైట్. సో డిఫరెంట్ కోర్సులకి మీరు ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ తెలంగాణలో, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీకు కోర్సులు ఇంగ్లీష్కు సంబంధించినవి ఉన్నాయి. యూ కెన్ ఫాలో దోస్ కోర్సెస్, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దట్ నంబర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.